బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో జై అమరావతి నినాదాలు హోరెత్తాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ నస్రీన్ ఆధ్వర్యంలో ఖాజానగర్లోని 7వ వార్డులో దీపాలు వెలిగించి కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత పఠాన్ మహబూబ్ బాషా మాట్లాడుతూ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్దత కావడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అమరావతికి చట్టబద్దత కల్పించడం హర్షణీయమన్నారు. అమరావతి రైతుల పోరాటం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠోర దీక్ష వల్ల శాశ్వత రాజధానిగా అమరావతిని చట్టబద్దత చేసుకోవడం జరిగిందన్నారు. గతంలో రాష్ట్ర రాజధాని ఏదని అడిగితే చెప్పుకోలేని పరిస్థితి ఉండేదన్నారు. నేడు రాష్ట్ర రాజధానిని అమరావతి అని గర్వంగా చెప్పుకుంటున్నామని చెప్పారు. నేడు ఎన్నో ఏళ్ల కళ నేడు సాకారం కావడంతో రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్కి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాచూరి సత్యం, టీడీపీ మైనారిటీ నాయకులు సుభాని, కాళేశ, సందాని, అఖ్తర్, స్థానిక మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు కోవూరు శాసనసభ్యులు గారి ఆదేశానుసారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఖాజానగర్ 7వ వార్డు నందు అమరావతి ఉభయ సభల్లో పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి కేక్ కట్ చేసి అమరావతి శాశ్వత రాజధానిగా కల్పించిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఎంతోమంది అమరావతి రైతుల పోరాటం, చంద్రబాబు నాయుడు గారి కఠోర దీక్షతో ఈనాడు మన అమరావతిని ఉభయ సభల్లో, ఇక్కడ అసెంబ్లీలో కానీ, ఉభయ సభల్లో కానీ, పార్లమెంట్ ఉభయ సభల్లో కానీ చట్టబద్ధత కల్పించి శాశ్వత రాజధానిగా ఒక అమరావతి అని చెప్పేదానికి, మనకు విలువలు పెంచడానికి ఒక అమరావతిని రాజధానిగా చేశారు. ఇంతకుముందు అయ్యా నీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఆంధ్రులది. కానీ ఈనాడు అమరావతి అని గర్వంగా చెప్పుకునే స్థితికి తెచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మేడం గారి సూచన మేరకు రాజధాని అమరావతి శాశ్వత రాజధాని అయినందుకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. అందరూ ఎంతో సంతోషంగా క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేసుకుని ఎంతో సంతోషపడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉభయ సభల్లో అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం ఖాజానగర్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించి కొవ్వొత్తులను వెలిగించి కేక్ కట్ చేసి ప్రజలంతా ఎంతో ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. అందరికీ ధన్యవాదములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.